కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీలో తారాస్థాయికి చేరిన విభేదాలు పోరుమామిల పట్టణంలో చెరుకూరి రవి స్వగ్రామంలో 5 మండలాల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కమలాపురంలో జరిగిన రా కలదిరా కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడును కలిసేందుకు వెళ్లిన టీడీపీ కార్యకర్త చెరుకూరి రవిపై రితీష్ రెడ్డి ప్రత్యక్ష దాడి చేయడం దుర్మార్గకరపు చర్య అంటూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వైఎస్ఆర్సీపీ నేతలతో మిలాఖత్ అయ్యి ఓడించడానికి కంకణం ఏమైనా కట్టుకున్నావా రితీష్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ అసమ్మతి నేతలు డాక్టర్ ఓబులార్పురం రాజశేఖర్, వెంకటరెడ్డి, బాలిరెడ్డి, మునిరెడ్డి, చెరుకూరి రవికుమార్, శిరీష్ తదితరులు మండిపడ్డారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా క్యాడర్ ఏందని గట్టిగా కేకలేస్తూ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ నన్ను అయినా కూడా సార్ని నేను పెద్ద ఆయన్ను కలవడం జరిగినది. సార్ను చూసే భాగ్యం కూడా కార్యకర్తలకు ఈ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో కలవనీరా మీకు నచ్చిన వ్యక్తులను మాత్రమే సార్ దగ్గరికి తీసుకుపోతారా? పార్టీ జెండా మోసిన కన్నీటి విలువ తెలిసిన కార్యకర్తలకు సార్ను కల్పించే బాధ్యత మీకు లేదా? మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకు పార్టీ పదవులు ఇచ్చుకొని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు పార్టీ పదవులే మీరు కట్టబెట్టి వాళ్ళని మాత్రమే తీసుకుపోతుంటే జెండా మోసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? జెండా మోసిన వాళ్ళందరూ బద్వేల్ కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టిపోవాలా? ఇదేమన్నా మీకు లీజుకి ఇచ్చిండ్రా తెలుగుదేశం పార్టీ? మీరు చూసుకోమని కార్యకర్తల విలువలు తెలుసుకోమని మీకు విలువ ఇస్తే మీరు మాలాంటి కార్యకర్తలను ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. అయినా కూడా మేము వెనుకడుగేయము, మా ప్రయాణం ప్రజలతోనే ఉంటుంది. ఇది సార్కి వివరిద్దామని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అందరికంటే ముందు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. ఎయిర్పోర్ట్లో కూర్చుంటే అక్కడికి వచ్చారు. నేను ఇటీవల కాలంలో చేసినటువంటి పార్టీ ప్రోగ్రామ్స్ సుమారు ₹1.5 కోటి ఖర్చుపోయినటువంటి పార్టీ ప్రోగ్రామ్స్కు నా సొంత డబ్బులు పెట్టుకొని నేను చేసినటువంటి కార్యక్రమం. పార్టీకి విజయమ్మ గారి కుటుంబానికి ఊడిగం చేసే 4.5 సంవత్సరం నా ఉద్యోగాన్ని రాజీనామా చేసుకుని వచ్చాను. నేను కేసులు పెట్టించుకున్నా, ప్రతిపక్ష పార్టీలో ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, ప్రాక్టీస్లో కూడా ఇబ్బందులు ఉన్నా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొన్నా. అయినప్పటికీ కూడా ఈరోజు నన్ను గుర్తించకుండా ఒక పూచకుల్ల వాడుకొని పక్కన పడేస్తున్నప్పుడు మరి దళితులారా ఒకసారి ఆలోచించండి. ఈరోజు నాకు జరిగిన అన్యాయం రేపు మీ దాకా వస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఒక దళిత నాయకుడు ఎవరు పేరు చెప్పండి చూద్దాం. మరి 15 సంవత్సరాలు అయింది దళిత నియోజకవర్గమై, ఒక నాయకుని కూడా తయారు చేసుకొని పోలేకపోయారా మీరు? ప్రతిసారి మార్చుకుంటూ పోతే ఎట్లా దళిత నాయకులు తయారవుతారు? ఎట్లా దళిత అభ్యర్థి మీకు